ధర్మమే విజయానికి మార్గం. ఒక ఊరిలో భక్తులందరూ కలిసి శబరిమల యాత్రకు వెళ్లాలని సంకల్పించారు. భక్తులు అయ్యప్ప స్వామిని ధ్యానిస్తూ అడవుల్లోకి ప్రవేశించారు. అడవి మిడతలతో నిండిపోయింది. అప్పుడు ఓ పెద్ద గజం వారి మార్గాన్ని అడ్డగించాడు. భక్తులు భయపడిపోతే అప్పుడు వారి మధ్య ఉన్న గణేశ భక్తుడు ఆ గజానికి మంత్రాలు చదివి వశం చేశాడు. గజం స్వామివారి మార్గాన్ని విడిచిపెట్టి అటవీ మార్గంలో మసలిపోయింది. కొంత దూరం ప్రయాణం తరువాత వారు ఓ గుహ దగ్గర విశ్రమించారు. ఆ గుహలో ఊహించని విధంగా ఒక విగ్రహం కనిపించింది. అది లక్ష్మీ నరసింహ స్వామివారి విగ్రహం. వెంటనే అందరూ అక్కడ దీపాలను వెలిగించి భజనలు చేశారు. అప్పుడే ఓ వృద్ధ సన్యాసి అక్కడకు వచ్చి, ఈ విగ్రహం అత్యంత పవిత్రమైనది, దీన్ని పూజించిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి అని చెప్పారు. అలా స్వామివారి అక్షయ అనుగ్రహంతో భక్తుల యాత్ర విజయవంతమైంది. చివరకు వారు శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామివారికి మలికప్పు సమర్పించి ఆనందంతో తిరిగి వచ్చారు. ఈ యాత్రలో ప్రతి క్షణం ఓ కొత్త అనుభూతి, ఓ కొత్త ఆశ్చర్యం, ఓ కొత్త విజయం. ధర్మమే విజయానికి మార్గం. నమ్మకం, శ్రద్ధ, భక్తితో ముందుకెళ్తే దేవుని అనుగ్రహం అనివార్యం.